Hello everyone, welcome to VIPIS Academy. This is Manikant, your faculty for Science and Technology. సో ఈ వీడియో ఏంటంటే మనం కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ ఒకటి లాంచ్ అయిపోతున్నాం. ఓకే, సో కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ యూపీఎస్సీ మాడ్యూల్ అనమాట ఇది. సో మీకు ప్రైజ్ వచ్చేసరికి 2999 అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోబోయే ముందు అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఫర్ యూపీఎస్సీ, అట్లాగే మన గ్రూప్ 1 ఎగ్జామ్స్కి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వెయిటేజ్ అంతా, ఓకే, ప్రిలిమ్స్లో వెయిటేజ్ అంతా, మెయిన్స్లో వెయిటేజ్ అంతా, అట్లాగే ఎలాంటి క్వశ్చన్స్ మనల్ని రీసెంట్ టైమ్స్లో అడుగుతున్నారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ మనం కవర్ చేయబోతున్నాం. అట్లాగే ఈ వీడియో యొక్క ఎండ్లో మనం ఆల్రెడీ 2 బ్యాచెస్ కంప్లీట్ చేసాం సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆ క్లాసెస్ నుంచి మనకి డైరెక్ట్గా ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అనేది విత్ ప్రూఫ్, ఓకే, మీకు నా క్లాసెస్ యొక్క వీడియో స్క్రీన్ షాట్తో సహా ప్రూఫ్ ద్వారా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఓకే, సో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ఇంట్రడక్షన్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ చూడబోతున్నాం. నౌ ఫస్ట్ మనకి నెగ్లిజెన్స్ బై ద ఆస్పిరెంట్స్. జనరల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ని యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు నెగ్లిజెన్స్కి గురవుతూ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ? ఫస్ట్ పాయింట్ ఏంటి, జనరల్గా బిగ్ 4 సబ్జెక్ట్స్లో పార్ట్ కాదు. ఏంటి బిగ్ 4 సబ్జెక్ట్స్? పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళ ప్రిపరేషన్లో 80% ఆఫ్ ద టైం ఈ 4 సబ్జెక్టులు కేటాయిస్తారు. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి, ఒకవేళ మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నట్టయితే మీరు మీ టైంలో ఎంత పర్సంటేజ్ మీ ప్రిపరేషన్ టైంలో ఈ 4 సబ్జెక్టులకి కేటాయిస్తున్నారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. 95% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ 80% ఆఫ్ ద టైం ఈ 4కి ఇస్తారు. అండ్ ఈ 95% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్లియర్ చేయరు. కారణం ఏంటి? ఈ 4 సబ్జెక్టులకి మీరు 80% టైం ఇచ్చేటప్పుడు దానికి 80% వెయిటేజ్ కూడా ఉండాలి కదా, బట్ 80% వెయిటేజ్ లేదు ఇక్కడ మనకి. ఓకే, సో అది ఫస్ట్ రీజన్ నెగ్లెక్ట్ అనేది. నేను మీకు చూపిస్తాను వెయిటేజ్ అంతా సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ కంపేర్ టు అదర్ సబ్జెక్ట్స్ అనేది నేను మీకు క్లియర్గా విత్ ప్రూఫ్ చూపిస్తాను. సెకండ్, నాట్ అవేర్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ అండ్ వెయిటేజ్. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు అనే దానికి సెకండ్ రీజన్ దీని యొక్క సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ వెయిటేజ్ అనేది తెలియకపోవడం. ఓకే, ఒక మోస పద్ధతిలో ఈ 4 సబ్జెక్టులు చదువుకుని వెళ్ళిపోతూ ఉండడం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నాట్ ఫాలోయింగ్ ద యూపీఎస్సీ ట్రెండ్స్. ఓకే, మనకి 2013 ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సపరేట్ మాడ్యూల్ లాగా లేదు అసలు మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. బట్ 2013 తర్వాత ఇది యాడ్ చేయడం జరిగింది. కాకపోతే మనకి చాలా ఇన్స్టిట్యూట్స్, అవుట్డేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ. వాళ్ళు ఇలాంటి సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తూ ఉంటారు. అండ్ ఆస్పిరెంట్స్ కూడా ఎవరో పాత వాళ్ళు చెప్పిన వీడియోలు అవన్నీ చూడటం వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి సబ్జెక్ట్స్ని మిస్ అవుతూ ఉంటారు. అది 3వ రీజన్. 4వ రీజన్, మిస్కన్సెప్షన్ దట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఆర్ సఫిషియంట్. మీరు ఒకవేళ టాపర్స్ వీడియోస్ చూసినా, ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ టాపర్స్ వీడియోస్ చూసినా కరెంట్ అఫైర్స్ సరిపోద్ది, మేము ఆ మ్యాగజైన్ చదివాం, మీ మ్యాగజైన్ చదివాం, దాంతో మేము క్లియర్ చేస్తామని చెప్తారు. దట్ ఈజ్ వెరీ 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 రాంగ్. ఎందుకనేది కూడా మనం విత్ ప్రూఫ్ చూద్దాం ఈరోజు. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటేజ్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనే దానికి దాని యొక్క వెయిటేజ్ ఇన్ ప్రిలిమ్స్ మనం చూసుకున్నట్టయితే నేను చెప్పినట్టు మీకు 2013 తర్వాత యాడ్ చేయడం జరిగింది. సో ఇన్ ద లాస్ట్ 6-7 ఇయర్స్ వెయిటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 10, 6, 10, 12 అట్లాగే 13 అండ్ రీసెంట్ మొన్న ఎగ్జామ్లో అరౌండ్ 7 క్వశ్చన్స్. సో మనకి హయ్యెస్ట్ 13, లీస్ట్ 7, అది లాస్ట్ ఇయర్, ఓకే, 2023లో. అదర్వైజ్ ఆన్ యాన్ యావరేజ్ మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 10 క్వశ్చన్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్ ద రీసెంట్ టైమ్స్ అడగడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ మీన్స్ 10% ఆఫ్ ద ప్రిలిమ్స్ పేపర్. బట్ మన 10% ఆఫ్ ద ప్రిపరేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇస్తున్నామా అంటే ఐ డోంట్ థింక్ ఎనీబడి ఈస్ గివింగ్. నౌ లెట్ us కంపేర్ విత్ అదర్ సబ్జెక్ట్స్. ఇది మనకి 2022లో సబ్జెక్ట్ వైజ్ బ్రేకప్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్. ఓకే, సో 2022లో మనకి ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను సైన్స్ అండ్ టెక్నాలజీ, బేసిక్ సైన్స్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీరు చూసుకున్నట్లయితే కంబైన్డ్ అంత మనకి 13 క్వశ్చన్స్.
వేరాజ్ జనరల్గా మీరు ఎక్కువ టైం కేటాయించే బిగ్ 4 సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజ్ ఒక్కసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఎకానమీ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి? 14 క్వశ్చన్స్. జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా ఒకే ఒక క్వశ్చన్ ఎక్కువ. అలాగే జాగ్రఫీ ఎన్ని క్వశ్చన్స్? 11 క్వశ్చన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా తక్కువ. సిమిలర్లీ హిస్టరీ, మెడివల్, మోడర్న్ అండ్ ఏన్షియంట్ హిస్టరీ ఎంత? 2, 4, 4 అరౌండ్ 10 క్వశ్చన్స్. అగైన్ లెస్ దాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సిమిలర్లీ పాలిటీ అండ్ గవర్నెన్స్ సగం ప్రిపరేషన్ దీనికే వేస్తూ ఉంటారు చాలామంది. ఎన్ని క్వశ్చన్స్? 12 క్వశ్చన్స్. ఆల్ ద బిగ్ 4 సబ్జెక్ట్స్ వెయిటేజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కన్నా తక్కువ ఉంది. ఎక్సెప్ట్ ఎకానమీ జస్ట్ 1 క్వశ్చన్ ఎక్కువ ఉంది. సో మీరు ఈ 4 సబ్జెక్టులనే ప్రిపేర్ అయ్యి సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి నెగ్లెక్ట్ చేస్తే ఇయర్ మీరు ప్రిలిమ్స్ అసలు క్లియర్ చేయడం అసాధ్యం. ఓకే, సో దట్స్ వై మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద వెయిటేజ్ ఈజ్ వెరీ హై. ఓకే, ఆన్ యాన్ యావరేజ్ మనకి 10 క్వశ్చన్స్ అంటే 10% ఆఫ్ ద ప్రిలిమ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నౌ కమింగ్ టు మెయిన్స్, మనకి మెయిన్స్లో GS3 పేపర్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్స్ ఫ్రమ్ 2013 టిల్ రీసెంట్. ఓకే, ఆన్ యాన్ యావరేజ్ మనకి 3 to 4 క్వశ్చన్స్. మార్క్స్ వైజ్ చూసుకుంటే మనకి 30 to 50 మార్క్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మెయిన్స్లో మనకి GS3 పేపర్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ టు సిలబస్, మనకి GS3 మెయిన్ సిలబస్ జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. ఓకే, వాట్ ఆర్ ద టాపిక్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్. సో ఫస్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అండ్ దేర్ అప్లికేషన్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అంటే మన రోజువారీ జీవితంలో మనం వాడే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్, అట్లాగే వాటి యొక్క ఎఫెక్ట్ మన డైలీ లైఫ్ మీద. మనకి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ మీరు క్వశ్చన్స్ చూసినట్టయితే ఎక్కువ శాతం క్వశ్చన్స్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఏదన్నా కొత్త టెక్నాలజీ మనం చదివినట్లయితే దాని యొక్క అప్లికేషన్ మన డే టు డే లైఫ్ మీద ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. అండ్ అలాంటి క్వశ్చన్స్ రావడం కారణం ఏంటి? మనకి సిలబస్లోనే మెన్షన్ చేసింది అప్లికేషన్ అనేది. ఓకే, దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఆస్పిరెంట్స్. జస్ట్ టెక్నాలజీ గురించి తెగ చదువుతారు, డీప్గా చదువుతారు, బట్ దాని యొక్క అప్లికేషన్ మిస్ అవుతారు. బట్ మనకి సిలబస్లో ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ అప్లికేషన్ ఇన్ ద డే టు డే లైఫ్. ఓకే, సెకండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో మన సైంటిస్టుల గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు రీసెంట్గా మనకి MS స్వామినాథన్ గారు చనిపోవడం జరిగింది. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. ఆయన గురించి ఆల్రెడీ మనకి 3 years బ్యాక్ మెయిన్స్లో క్వశ్చన్ రావడం జరిగింది. మళ్ళీ రాకూడదంటే డెఫినెట్లీ రావచ్చు. సో అట్లా మన ఇండియా యొక్క అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ జనరల్ లైక్ చంద్రయాన్ 3 లాంటివి, అట్లాగే మన సైంటిస్టుల గురించి కూడా. ఓకే, సో ఈ 2 ఆస్పెక్ట్స్ కూడా మనకి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్ ఇన్ మెయిన్స్. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఏదర్ ఇండియా యొక్క అచీవ్మెంట్, లైక్ ఇయర్ మనకి చంద్రయాన్ 3 వచ్చింది. లాస్ట్ 2 years మనకి సైంటిస్టుల పైన క్వశ్చన్స్ వచ్చినాయి, లైక్ MS స్వామినాథన్ కానీ. ఓకే, సో అట్లాగే మనకి CV రామన్ ఇట్లాంటి వాళ్ళపైన మనకి క్వశ్చన్స్, లైక్ జగదీష్ చంద్రబోస్. సో ఇట్లాంటి సైంటిస్టుల పైన కూడా మనకి క్వశ్చన్స్ రావడం అనేది మనం చూడటం జరిగింది. అలాగే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీస్. సో ఇండిజినైజేషన్ అంటే ఏంటంటే మనకి ఏదైతే టెక్నాలజీస్ ఉంటాయో వాటిని మన ఓన్గా మనం తయారు చేసుకునే కెపాసిటీ మనకుందా లేదా, అట్లాగే ఇండియాలో మనం న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ అనేవి మనకి రకరకాల వ్యాక్సిన్స్ చూసాం. అందులో మన ఇండియా యొక్క వ్యాక్సిన్ తయారు చేసుకోవడం జరిగింది. ఓకే, భారత్ బయోటెక్ ద్వారా కోవాక్సిన్. దట్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీస్. ఇట్లాంటి వాటిపైన మనకు క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి COVID-19 వ్యాక్సిన్స్ పైన మెయిన్స్లో క్వశ్చన్ రావడం జరిగింది 2022 మెయిన్స్లో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిలబస్లో ఉన్న వాటిపైనే మనకి మెయిన్స్లో క్వశ్చన్స్ వస్తాయి, బయట నుంచి రాదు. బట్ ప్రిలిమ్స్ ఈజ్ డిఫరెంట్. మెయిన్స్లో వచ్చేసరికి మనకి సిలబస్లో మెన్షన్ చేయబడిన పదాల బేస్డ్గానే మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రిమెంబర్ దిస్. నెక్స్ట్ అవేర్నెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ IT. మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన నాలెడ్జ్ ఉండాలి, అట్లాగే స్పేస్ టెక్నాలజీ పైన నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ,
అట్లాగే బయోటెక్నాలజీ అండ్ ద ఇష్యూస్ రిలేటింగ్ టు ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, పేటెంట్స్, కాపీ రైట్స్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అనమాట. ఓకే, సో వాటి గురించి మనకి బేసిక్ అండర్స్టాండింగ్, అంటే ఇండియాలో పాలసీ ఏంటి, వరల్డ్ వైడ్ కన్వెన్షన్స్ ఏంటి, ఇట్లాంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ వాట్ ఆర్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఓకే, దానిపైన కూడా మనకి బేసిక్ అవగాహన అనేది ఉండాలి. సో దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ GS3. ఓకే, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్కి సంబంధించి. నెక్స్ట్ కమింగ్ టు అదర్ ఎగ్జామ్స్, మనకి APPSC Group 1 ఇది ఓల్డ్ సిలబస్, బట్ న్యూ సిలబస్లో కూడా కంపల్సరీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ప్రిలిమ్స్లో అరౌండ్ 30 మార్క్స్, ఓకే, 30 క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓల్డ్ పేపర్ బట్టి చెప్తున్నాను. అట్లాగే మెయిన్స్లో ఒక టోటల్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన మనకు ఉంది, ఏది APPSC Group 1. సిమిలర్లీ TSPSC Group 1 కూడా సేమ్ థింగ్, ప్రిలిమ్స్లో అరౌండ్ 30 క్వశ్చన్స్ అండ్ మెయిన్స్లో ఒక ఫుల్ పేపర్ ఈజ్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వెరీ హై వెయిటేజ్ బోత్ ఇన్ UPSC అండ్ ఆల్సో ఇన్ APPSC అండ్ TSPSC Group 1. నౌ మూవింగ్ ఆన్, మన కోర్సులో మనం ఏం కవర్ చేయబోతున్నాం, ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అవర్ కోర్స్ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే, సో కాంప్రిహెన్సివ్ కవరేజ్ ఆఫ్ ద సిలబస్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో జస్ట్ మీకు ప్రిలిమ్స్ యాంగిల్లో MCQs చేసి వదిలేయటం కాదు మన కోర్స్. ఓకే, మీకు డైలీ మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మీరు వాటికి ఆన్సర్స్ ఎట్లా రాయాలి బేసిక్ ఫార్మాట్ చెప్పడం జరుగుతుంది. మీరు రాసిన ఆన్సర్స్కి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కంప్లీట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎవ్రీ డే ఆఫ్టర్ ద క్లాస్ యూ విల్ బి గివెన్ ఏ మినిమం నెంబర్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మినిమం నెంబర్ ఆఫ్ మెయిన్స్ క్వశ్చన్స్. సో మనం జస్ట్ పాఠం చెప్పుకుని వదిలేయడమే కాకుండా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా మనం ఈ కోర్సులోనే ప్రిపేర్ అవుతా ముందుకు వెళ్తాం జరుగుతుంది. సిమిలర్లీ సిలబస్ విల్ బీ కవర్డ్ ఫర్ బోత్ UPSC అండ్ Group 1. ఓకే, మనకి Group 1కి సంబంధించిన ఆస్పెక్ట్స్ కూడా చాలా వరకు కవర్ అవుతాయి. 100% అనేది మీకు గ్యారంటీ ఇవ్వను, బట్ ఆల్మోస్ట్ 80 to 90% మనకి ఇక్కడే మన కోర్సులో కవర్ అవుతాం జరుగుతుంది. అలాగే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ ఆల్సో కవర్డ్. ఓకే, మనకి లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్, రీసెంట్ ఈవెంట్స్ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ప్రిలిమ్స్ ముందు, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటాయో నా వీడియోస్ ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనం కరెంట్ అఫైర్స్ కోర్సు సపరేట్గా లాంచ్ చేస్తాం, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఏదైతే ఉంటుందో దోస్ హు ఆర్ టేకింగ్ దిస్ కోర్స్ వాళ్ళకి అది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 బ్యాచెస్ వాళ్ళకు కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్ వీడియోస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది యాజ్ ప్రామిస్డ్. సిమిలర్లీ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ టాపిక్ వైజ్. ఓకే, మనకు ఒక్కొక్క టాపిక్ కవర్ అయిపోగానే, ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ అయిపోయింది, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ద క్లాస్. ఓకే, నేను మిమ్మల్ని ఆన్సర్ చేయిస్తాను అనమాట ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కోర్స్. అలాగే రెగ్యులర్ ప్రిలిమ్స్ బేస్డ్ టెస్ట్ ఫర్ అసెస్మెంట్, అలాగే ఎవ్రీడే 1 or 2 మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ వాటికి ఫీడ్బ్యాక్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, జనరల్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులో స్లైడ్స్ వాడటం జరుగుతుంది క్లాస్లో. సో అందరికీ ఉండే డౌట్, సార్ మీరు వాడే స్లైడ్స్ ఇస్తారా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇన్ ద క్లాస్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ యూ. ఓకే, క్లాస్లో వాడే స్లైడ్స్ అన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా PDFs కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ కొన్ని నోట్సెస్ కానీ, కొన్ని PDFs కానీ, కొన్ని ఎక్స్ట్రా ఆర్టికల్స్ కానీ, PDF రూపంలో మీకు సాఫ్ట్ కాపీ రూపంలో ఇంకా ఎక్స్ట్రా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా క్లాస్ యొక్క ప్రతి PDF మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ యూ. ఓకే, నౌ మూవింగ్ ఆన్, నేను ఆల్రెడీ మీకు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఓకే, విత్ ప్రూఫ్ మనకి ఇయర్ అడిగిన మెయిన్స్ క్వశ్చన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ జరిగిన క్లాసెస్లో కవర్ అయినాయి అనేది విత్ ప్రూఫ్ నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఇయర్ మనకి మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో డిస్కస్ సెవరల్ వేస్ ఇన్ విచ్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ హెల్ప్ ఇన్ మీటింగ్ ద కరెంట్ ఫ్యూయల్ షార్టేజ్. ఇయర్ మెయిన్స్ రాసిన వాళ్ళల్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బంది పడటం జరిగింది. సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్ హూ గేవ్ మెయిన్స్ దిస్ ఇయర్.
సో ఇయర్ మెయిన్స్ రాసిన వాళ్ళల్లో నేను డిస్కస్ చేస్తే చాలామంది ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. కారణం ఏంటి? బేసిక్ అండర్స్టాండింగ్ ఈ టాపిక్ పైన లేకపోవడం. మన క్లాస్లో విత్ ప్రూఫ్, ఇది నా క్లాస్, ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ 30 స్క్రీన్ షాట్ ఇది. దీనిలో ఇది మనకి బయో ఇన్ఫర్మేటిక్స్ క్లాస్ టాపిక్ సంబంధించిన క్లాస్. దీనిలో క్లియర్గా ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఓకే, ఆల్టర్నేటివ్ ఎనర్జీ త్రూ మైక్రో ఆర్గానిజమ్స్, వాటి పేర్లు, హౌ ఎనర్జీ కెన్ బి హార్వెస్టెడ్ అనేది క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. దీంతో పాటు నా కరెంట్ అఫైర్ క్లాసెస్లో బయోఫ్యూయల్స్ కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఈ 2 టాపిక్స్ కనుక మీరు కవర్ చేసినట్లయితే ఫ్రమ్ మై క్లాసెస్ 150 words 10 mark క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ చేయగలరు. అండ్ యూ విల్ గెట్ ఈజీలీ 6 to 7 marks. చాలామంది ఆన్సర్ చేయలేని క్వశ్చన్కి మీకు వెరీ హై మార్క్స్ వస్తాయి. ఇఫ్ యూ కెన్ జస్ట్ రైట్ దిస్ పాయింట్, ఇక్కడ ఏదైతే ఉంది ఇది ఒక్క పాయింట్ రాసినా యూ విల్ గెట్ ఈజీలీ 3 to 4 marks. ఎందుకంటే మెనీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దిస్. చాలామందికి అసలు ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో అర్థం కూడా కాలేదు. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ప్రూఫ్. నౌ కమింగ్ టు ప్రిలిమ్స్. సో అగైన్ ప్రిలిమ్స్కి సంబంధించిన ప్రూఫ్. సో ఇయర్ అడిగిన ప్రిలిమ్స్ క్వశ్చన్ 2023 ప్రిలిమ్స్ క్వశ్చన్ రిగార్డింగ్ టు బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూజ్ మిసైల్స్ అండ్ అగ్ని-5 మిసైల్. సో మనం బ్యాలిస్టిక్ అండ్ క్రూజ్ మిసైల్స్కి సంబంధించి ఆల్మోస్ట్ మనకి ఒక 15 to 20 minutes డిస్కషన్ ఉంటుంది క్లాస్లో. వెరీ క్లియర్గా ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అట్లాగే అగ్ని-5 మిసైల్ మీద నేను మొత్తం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నేను క్లాస్లో ఆల్వేస్ చెప్తాను దీని గురించి, ఇదిగో ఈ బేసిక్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని. దానిపైనే క్వశ్చన్ అడగడం జరిగింది ఇయర్. ఓకే, అగ్ని-5 ఈజ్ ఏ మీడియం రేంజ్ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వెరాజ్ బ్రహ్మోస్ ఈజ్ ఏ ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని కూడా మనం క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్. SNT క్లాస్ 7లో ఇవి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ క్వశ్చన్ దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ దిస్ ఇయర్ ప్రిలిమ్స్. ఓకే, సో ఓకే, ఐ థింక్ ఇట్ వాజ్ మిస్డ్. సో ఇయర్ ప్రిలిమ్స్లో మనకి ఇంకొక క్వశ్చన్ అడగడం జరిగింది రిగార్డింగ్ ద నావిగేషన్ శాటిలైట్స్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ ఏ దేర్ ఓన్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని. దట్ ఆన్సర్ ఈజ్ జపాన్. మనం క్లాస్లో కూడా దాన్ని క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే క్లాస్లో నేను వెరీ క్లియర్గా చెప్పాను దీనిపైన మనకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఐ హ్యావ్ ఆల్సో మేడ్ ద స్టూడెంట్స్ రివైజ్ దట్. ఒక 2 minutes పాజ్ చేసి దాన్ని బట్టి మళ్ళీ ఒకసారి అందరినీ చాట్ బాక్స్లో ఆన్సర్ చేయమని కూడా నేను చెప్పడం జరిగింది. అండ్ డైరెక్ట్ క్వశ్చన్ మనకి రావడం జరిగింది. సో 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్ మన క్లాసెస్ నుంచి డైరెక్ట్గా ఎలా వచ్చాయనేది విత్ ప్రూఫ్ నేను మీకు చూపించడం జరిగింది. నౌ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ చదివితే సరిపోతుందా? ఇప్పుడు ఏదైతే అగ్ని-5 మిసైల్ ఉందో అట్లాగే ఆ జపాన్కి సంబంధించిన శాటిలైట్ సిస్టమ్ ఉందో ఇవి కరెంట్ అఫైర్స్లో లేవు. అట్లాగా మైక్రో ఆర్గానిజం సంబంధించింది కూడా కరెంట్ అఫైర్లో లేదు. దే బిలాంగ్ టు ద స్టాటిక్ పార్ట్. అర్థమైందా? సో ఈ స్టాటిక్ పార్ట్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మీరు ఇట్లాంటి కోర్సులో నేర్చుకుంటారు, లేదా ఏదైనా ఒక బుక్ చదివి నేర్చుకుంటారు. జనరల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఒక బుక్ చదివి మన ఓన్గా మనం నేర్చుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్. కాబట్టి దిస్ కోర్స్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, నౌ మూవింగ్ ఆన్ అగైన్ వన్ మోర్ టైమ్. ద ప్రైస్ ఈజ్ జస్ట్ 2,999 అండ్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ రోజుల్లో మనం చూస్తే మనం ఒక బట్టల షాప్కి వెళ్తే ఒక షర్ట్ మనకి 3,000 కాస్ట్ అవుతుంది. ఈరోజు నేను వేసుకున్న షర్ట్ ఇట్ కాస్ట్ 3,000 రూపీస్. బట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మనకి మహా అయితే 1 సంవత్సరం ఉంటుంది. బట్ మీకు ఈ కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు మీ ప్రిపరేషన్ చేసినన్ని రోజులు కూడా మీకు ఈ కోర్స్ మీతోనే ఉంటుంది. జస్ట్ ఫర్ 3,000 రూపీస్. అండ్ హౌ మచ్ పర్సంటేజ్? ప్రిలిమ్స్లో 10% ఆఫ్ ద వెయిటేజ్. అండ్ అలాగే మెయిన్స్లో 3 to 4 క్వశ్చన్స్ అరౌండ్ 30 to 50 మార్క్స్. ఓకే, సో డోంట్ నెగ్లెక్ట్ ద సబ్జెక్ట్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వాటికి కాల్ చేయండి. ఓకే, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. థ్యాంక్ యూ.